హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో రెస్టారెంట్లు చాలా ఎక్కువ. ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. మన ఇండియా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా అరబిక్ రెస్టారెంట్లు ఉండేవి. ఇప్పుడు మన ఇండియా రెస్టారెంట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. మన ఇండియాలో ఫేమస్ అయినటువంటిది, ఇక్కడ ఫేమస్ అయినటువంటి ఒక హోటల్కి ఇప్పుడు వెళ్తున్నాము. దాని పేరే అంజప్పార్ హోటల్ అండి. ఈ అంజప్పార్ రెస్టారెంట్ అనేది ఇది వరకు ఫర్వానియా అనే ఏరియాలో ఉండేది. అక్కడ తీసేసి ఇప్పుడు ఇక్కడ సాల్మియాలో పెట్టారు. ఈ ఏరియాలో మన ఇండియా వాళ్ళు చాలా ఎక్కువ. ఇక్కడ హోటల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎదురుగా జాయ్ లుకాస్ కూడా కనిపిస్తోంది. ఇక్కడ జాయ్ లుకాస్ ఉంది. అలాగే దీనికి ఆపోజిట్లో కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ మలబార్ కూడా ఒకే చోటు ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా పెద్ద బట్టల షాప్ కూడా ఉంది. ఇక్కడికి చాలాసార్లు వచ్చాం కాబట్టి ఎటువైపు వెళ్లాలో మా పాపకి చాలా బాగా తెలుసు. అందుకే తను ఎవరిని పట్టించుకోకుండా ఒంటరిగా వెళ్ళిపోతోంది. ఇంతకుముందు చెప్పాను కదండి, జాయ్ లుకాస్తో పాటు కళ్యాణ్ మలబార్ కూడా రెండు పక్కపక్కనే ఉన్నాయని. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మా పాప కిందంతా ఒక రౌండ్ వేసేసింది మొత్తము. అంటే తనకు ఏమేం కావాలి వెళ్ళేటప్పుడు అన్నీ మైండ్లో ఉంచేసుకుంది. మనము కింద ఫ్లోర్లో నుంచి పై ఫ్లోర్లోకి లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఈ షాపింగ్ మాల్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది. అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తోంది అంజప్పార్. ఇది వరకు ఇది వేరే చోటు ఉన్నప్పుడు చాలా పెద్ద రెస్టారెంట్. అక్కడ నుంచి తీసేసి వీళ్ళు చాలా తెలివిగా ఈ షాపింగ్ మాల్లో పెట్టారు. ఇక్కడ ఈ ఒక్క రెస్టారెంటే కాదండి, దీని చుట్టుపక్కల అన్ని రెస్టారెంట్లే, అలాగే ఐస్ క్రీమ్ షాప్స్, కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ బయట మా పాపకి ఒక ఫ్రెండ్ దొరికింది. అక్కడ ఎదురుగా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడికే వెళ్తోంది చూడండి. ఇక్కడ కువైట్లో చిన్నపిల్లలకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే ఇక్కడ రకరకాల గేమ్స్ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల కోసం అంటూ స్పెషల్గా గేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏ గేమ్ ఆడినా 1 KD అని చెప్పారు. అలాగే దీనికి స్పెషల్గా ఒక కార్డ్ అనేది ఉంటుంది. మనం ఆ కార్డ్ తీసుకుంటేనే ఈ గేమ్స్ అన్నీ అలో చేస్తారు. మా పాప ఆల్రెడీ ఇవన్నీ గేమ్స్ ఎన్నోసార్లు ఆడేసింది కాబట్టి తనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. చాలా బాగుంది. చుట్టూ నీళ్లున్నాయి. మధ్యలో పెంగ్విన్స్ హౌస్ అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంది. పిల్లల్ని ఆకర్షించేందుకు ఇక్కడ రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ ఉన్నాయి. అసలు ఇక్కడికి వచ్చింది మేము రెస్టారెంట్ కోసము. అక్కడ కొంచెం లేట్ అవుతుందని ఇవన్నీ చూడడానికి ఇలా వచ్చాము. ఇక్కడ ఇవన్నీ చూస్తూ కూర్చుంటే అక్కడ రెస్టారెంట్ టైం అయిపోయి క్లోజ్ చేస్తారు. అందుకే వాళ్ళు కాల్ చేశారు త్వరగా రండని. ఈ గేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గేమ్ పేరు వాటర్ గన్ ఫన్ అంట. ఇక్కడ ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. చూడ్డానికి ఈ గేమ్ చాలా ఈజీగా ఉంటుంది. మనం ఆ బొమ్మను క్యాచ్ చేయొచ్చని, కానీ చాలా కష్టం. అది ఎవరికో ఎప్పుడో కానీ ఆ బొమ్మ అనేది రాదు. ఈ గేమ్స్ అన్ని చూసి వచ్చేలోపు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. మేము ఎప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఆర్డర్ చేస్తాము. 1 బిర్యానీ, 1 డ్రాగన్ చికెన్, 1 గోబీ ఫ్రై, చపాతీ, బటర్ నాన్. 4 మనుషులకి ఇదైతే సరిపోతుంది. పై ఫ్లోర్లో నుంచి కిందకు వచ్చేటప్పుడు అక్కడెక్కడో తనకి చిప్స్ కనిపించాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి చిప్స్ తీసుకొని అప్పుడు ఇంటికి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.